యూట్యూబ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. కొంచెం థ్యాంక్ యూ కాదు, చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే నా ఫస్ట్ వీడియోకి అంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం నేను నా 4 ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరు నా వీడియోస్ చూడరని నేను ఫిక్స్ అయిపోయినా. అంటే ఇనిషియల్ స్టేజ్ కదా, సో కొన్ని వీడియోస్ వెళ్ళిన తర్వాత కొంచెం రీచ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను పాజిటివిటీ అండ్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. ముందే ఐ వాజ్ ప్రిపేర్డ్ అనమాట. అంత సీన్ లేదు, వెళ్ళదు, ఏదో చేసి పెట్టు నీ ఆనందం కోసం, లెట్స్ సీ అని. బట్ ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ అప్లోడింగ్ మై ఫస్ట్ వీడియో. ఎంత మంచి పాజిటివ్ కామెంట్స్, మీరే వెళ్ళి చదవండి నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో కింద ఉన్న కామెంట్స్. మా ఫ్రెండ్స్ వాళ్ళ సిబ్లింగ్స్, మా బ్రదర్స్, కొంతమంది మా రిలేటివ్స్ ఎంత మంచిగా పుష్ ఇచ్చారో నాకు అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో హియర్ ఐ యామ్ విత్ మై సెకండ్ వీడియో. వెల్కమ్ యూ ఆల్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, సో సెకండ్ వీడియో కంటెంట్ ఏంటి అంటే, ఈ మధ్య చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్ట్రైక్ అయినంతగా నాకు ఏ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్ట్రైక్ అవ్వలేదు ఇన్ రీసెంట్ డేస్. సో మై సెకండ్ వీడియో ఈజ్ అబౌట్ అ మూవీ. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నాకు మూవీస్ అంటే ఇష్టమని. చేస్తా మూవీ రిలేటెడ్ వీడియో అని తెలుసు, బట్ ఇంత తొందరగా చేస్తా అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద టాక్ ఏం కాదు, జస్ట్ చిన్న వీడియోనే. నాకు చెప్పాలనిపించింది, ఐ ఫెల్ లైక్ షేర్ అనమాట. దొబ్బేస్తుంది లోపల నాకు. ఏంటి అంటే, కోర్ట్ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్లిప్స్ నేను యూట్యూబ్లో చూసిన. ఫుల్ లెంత్ వీడియో ఏం కాదు, అందరి స్పీచెస్ అనమాట. ఒక 4 minutes అందరు స్పీచ్ ఇచ్చారు, వచ్చిన గెస్ట్లు కానీ ఆ మూవీ కాస్ట్ కానీ. ఎంత ఓవర్వెల్మింగ్ అనిపించిందో వాళ్ళు మాట్లాడుతుంటే, చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి టీమ్, మంచి మూవీ, మంచి కంటెంట్, మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి బ్యానర్ ఆబ్వియస్గా. సో నాకు ఎందుకు బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఒక స్పీచ్ వినగానే. ఇంకోటి అట్లా ఐ డైవ్డ్ ఇన్ టు ఇట్ అనమాట. సో అట్లా అందరి స్పీచ్లో విన్నా, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఓకే. వావ్ మంచిగా చెప్పారు, లైక్ మంచి ఎఫర్ట్ పెట్టినారు, నైస్, మూవీ హిట్ కావాలి అని నేను కూడా విష్ చేసిన నా హార్ట్ఫుల్గా. డైరెక్టర్ రామ్ జగదీష్ స్పీచ్ ఎన్ని మినిట్స్ ఇచ్చిన అనుకుంటున్నారు మీరు? లైవ్ ప్రోగ్రాంలో ఎన్ని మినిట్స్ నాకు తెలియదు. నాకు యూట్యూబ్లో వచ్చిన టైమింగ్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 28 to 30 minutes మాట్లాడిండు ఆయన స్టేజ్ మీద. లిటరల్గా 28 to 30 minutes. అంతకంటే ఎక్కువే మాట్లాడే కంటెంట్ ఉంటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ. ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టుకొని ఉంటాడో లోపల అంతా చెప్పడానికి ఆ టైం సరిపోదు ఆబ్వియస్లీ. కానీ ఒక ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు ఒక ఎజెండా ఉంటుంది. వచ్చిన గెస్ట్లు ఎంతమంది, ఒకరొకరికి ఎన్ని మినిట్స్ మాట్లాడడానికి మనం టైం ఇస్తే ఆ ఈవెంట్ ఎంతసేపటి వరకు సాగుతుంది. సో అట్లా ఒక ఎజెండా ప్లాన్ చేసుకుంటారు యూజువల్గా. వీళ్ళకి 5 minutes, వీళ్ళకి 10, అట్లా ఒకరొకరికి ఒక్కొక్క టైమింగ్ ఇచ్చుకొని కొన్ని మినిట్స్ ఇచ్చుకొని ఓవరాల్ అజెండా ప్లాన్ చేసుకుంటారు. ఐటినరీ ఉంటుంది, వీళ్ళు ఎంతసేపు మాట్లాడాలి, వీళ్ళు ఎంతసేపు ఆబ్వియస్గా. ఎందుకంటే పెద్ద డైరెక్టర్లు వస్తారు, గెస్ట్లు, ఆడియన్స్కి లేట్ అవ్వకూడదు, బోర్ ఫీల్ రాకూడదు, యాక్చువల్ కంటెంట్ మాట్లాడి వదిలేస్తే చాలు. ఇట్లా ఉంటుంది అనమాట జనరల్గా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా, ఏ మూవీ రిలేటెడ్ ఈవెంట్లో అయినా. మా నోడు అసలు చెప్పాడో లేదో తెలియదు ముందే నేను ఈ పని చేస్తున్నా అని. నాకు తెలియదు, చెప్పలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాని చెప్పింది కదా, బాగా ఎక్కువ టైం తీసుకొని మాట్లాడారు మా టీం మెంబర్స్ అని. 28 minutes మాట్లాడిండు. 28 minutes మాట్లాడిండు ఇస్ ఫైన్. ఈ రోజుల్లో ఎవరండి ఏడీస్కి క్రెడిట్ ఇస్తున్నది? టెల్ మీ. ఏ డైరెక్టర్ ఏడీస్ని స్టేజ్ మీదకి పిలిచి మరి మాట్లాడండి ఒక్కొక్క మినిట్, మన మూవీ ఏంటో ఒక 1 wordలో లేకపోతే 1 sentenceలో చెప్పండి అన్నది నేనైతే ఎక్కడ చూడలేదు. ఈ రీసెంట్గా ప్రదీప్ రంగనాథన్, అదే లవ్ టుడే కానీ డ్రాగన్ హీరో, ఆయన లవ్ టుడే మూవీ మేకింగ్ క్లిప్స్ తీసుకొని మూవీ అంతా అయిపోయిన తర్వాత లవ్ టుడే డాక్యుమెంటరీ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసారు యూట్యూబ్లో. అందులో ఫస్ట్ వాళ్ళ ఏడీస్ని ఇంట్రడ్యూస్ చేసిండు. వెరీ గుడ్. ఫస్ట్ ఏడీస్ తర్వాత మిగతా టెక్నీషియన్స్ తర్వాత హీరో హీరోయిన్ అండ్ క్యాస్ట్ క్రూ వచ్చిందనమాట. ఐ ఫెల్ రియల్లీ గుడ్.
ఆయన చెప్పిండనమాట, డైరెక్టర్స్కి కొంచెమైనా నిద్ర వస్తుంది, నిద్రపోయే టైం ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఏడీస్ అని. రియల్లీ దే డిజర్వ్ దిస్. అండ్ ఇప్పుడు మన తెలుగులో నేను నోటీస్ చేసినంతవరకు, నేను చూసినంతవరకు దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ అ డైరెక్టర్ ఇంట్రడ్యూసింగ్ all his direction department, all the ADs on stage in front of such so many big directors. Imagine, నేనైతే క్రేజీ హై అయిపోయినా. అసలు ఆ ఏడీస్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేసి మాట్లాడండి అంటే మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. దే హ్యావ్ అ లాట్ ఇన్ దెమ్, చాలా ఉంది వాళ్ళ లోపల. బట్ ఆ మూమెంట్లో సడన్గా మాట్లాడడం అంటే ఆబ్వియస్గా నర్వస్ అవుతారు కదా. బట్ ఐ రియలీ ఫెల్ట్ అమేజింగ్ ఫర్ హిస్ థాట్. అట్లా పిలవాలి నా టీమ్ని, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఏడీస్ టూ, దే రియల్లీ డిజర్వ్ టు గెట్ ఎక్స్పోజ్డ్ టు మీడియా అండ్ ద ఆడియన్స్. అసలు వీళ్ళే పిల్లర్స్ ఆబ్వియస్గా, కానీ ఎవరికి ఎప్పుడు పరిచయం అవ్వరనమాట వాళ్ళు. బేసిక్గా దే విల్ బి బిహైండ్ ఆల్వేస్, ఎప్పుడు బిహైండ్. అండ్ ఏడీస్ అనే కాదు, ఏ మూవీకి వర్క్ చేసే టెక్నీషియన్ అయినా నన్ను పొగడాలి, నాకు క్రెడిట్ రావాలి, నా పేరు చెప్పుకోవాలి, నా పేరు చెప్పాలి అన్న థాట్ వాళ్ళకి రాదు. మూవీ బాగుంది, ఏ మూవీ బాగుంది అంటే నేను బాగున్నట్టే, లైక్ నన్ను అన్నట్టే. ఎందుకంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి. సో పర్టికులర్గా నాకు ఒక్కడికి క్రెడిట్ అని వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు. మూవీ బాగుంది అంటే దట్స్ ఆల్ ఫర్ దెమ్. ఇది నా అచీవ్మెంట్, ఇది మా అచీవ్మెంట్ అన్న హ్యాపీనెస్లో ఉంటారు వాళ్ళు. అట్లాంటి బ్యాక్ పిల్లర్స్ని స్టేజ్ మీద నిలబెట్టి ఇటొక నలుగురు మాట్లాడండి అని మైక్ కూడా ఇచ్చాడు, విచ్ ఈజ్ అమేజింగ్. నేను అప్పటి నుంచి అదే థాట్లో ఉన్నాను అనమాట. హౌ కెన్ హీ డూ దిస్ అంటే చేసే ముందు చెయ్యాలి అని చాలా ఉంటుంది, చేసే ముందు భయం వేస్తుంది. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, నాని ఉన్నాడు, నాగశ్విన్ గారు ఉన్నారు, ఇంకా మిగతా డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఎవరికి ఏం పనులు ఉంటాయో తెలియదు. ఇప్పుడు మనం ల్యాగ్ చేసినాం మనం కాన్వర్జేషన్ ఎక్కువ చేసి మనం ఎక్కువ టైం తీసుకున్నాం అనుకో, నా తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఏమవుతుంది అదంతా ఏం రాలేదు ఆయన మైండ్లోకి, చేయాలనిపించింది చేసేసిండు. సో అమేజింగ్. అసలు నేను దీని మీదనే ట్రిప్ అవుతా ఉన్నా, ఎట్లా చేసిండు, దట్స్ సో అమేజింగ్. చేయాలని అందరికీ ఉంటుంది, బట్ చేయడం ఇస్ డిఫరెంట్. పెట్టేసిండు ఆయన స్టేజ్ మీద, గెస్ట్ల ముందు పెట్టేసిండు వాళ్ళ ఏడీస్ అందరినీ. అండ్ పేరున కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్పిండు. కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి, సెట్ బాయ్స్ నుంచి. ఆ లిస్ట్ రాసుకొని వచ్చినా అని అట్లా ఫోన్ చూసి లిస్ట్ పెద్దది అంటే లైక్ నేను క్రేజీగా నవ్వుకుంటున్నా 28 minutes చూసి. అండ్ హ్యాపీ అయిపోయినా. కొన్ని టియర్స్ కూడా వచ్చేసినాయి నాకు, లైక్ హ్యాపీ టియర్స్ అనమాట. వాళ్ళ నాన్నగారిని పిలిచారు, దట్స్ సో అమేజింగ్. సో నేను దీని గురించే ఈరోజు మాట్లాడాలి అని అనుకున్నా. నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన స్పీచ్ కూడా మీరు చూడొచ్చు, మరి 28 minutes కాకపోయినా. రామ్ జగదీష్ స్పీచ్ అట్ కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని కొడితే, ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. క్రేజీ అసలు. మీరు చూడండి, నేను స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తా ఆ వీడియోని, కింద పెట్టడానికి ఎక్కడైనా ట్రై చేస్తా. 28 minutes వీడియో. మేము ఫుల్గా వీడియో ఏం ప్లే చేయరు. I'll just open it and just show you guys this is the video అని. If you guys haven't watched it yet, you have to watch it. ప్లీజ్ బేర్ విత్ మీ అండి. వీళ్ళందరూ ఎందుకు పిలిచినారు, ఏంటి టైం వేస్ట్ అయితే అనుకోవద్దు. దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఏ సినిమాకైనా ఏడీస్ ఆర్ ద పిల్లర్స్. వాళ్ళు పనిచేస్తేనే స్క్రీన్ మీద సినిమా వస్తుంది. యా, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వాంట్ ఆల్ మై ఏడీస్ టు స్పీక్ అబౌట్ కోర్ట్ బికాస్ దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా జాయిన్ అయిన ఫస్ట్ స్క్రిప్ట్ చదువుతారు. అలా వీళ్ళందరూ పేపర్ మీద సినిమా చూసిన మనుషులు ఫస్ట్. సో దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. ఐ వాంట్ ఆల్ ద ఆడియన్స్ టు హియర్ ఫ్రమ్ దెమ్. నాకైతే మస్తు అనిపించింది, మస్తు సాటిస్ఫాక్షన్గా అనిపించింది. నేను అక్కడ లేకపోయినా, నాకు ఆ సంబంధం లేకపోయినా
నేను ఏదో ఆ టీంలో ఉన్నట్టు నాకేదో క్రెడిట్ వచ్చినట్టు బాబోయ్ నా ఆనందం నాకు ఆగట్లేదు అనమాట. అంతే కదా, ఎవరికైనా సక్సెస్ని దూరం నుంచి చూడడం వేరు, దానికోసం నువ్వు వర్క్ చేస్తూ ఉండడం వేరు, ఎప్పుడు సక్సెస్ అవుతామో తెలియక. బట్ వెన్ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ డూయింగ్ ఎ మూవీ, యూ ఆర్ ఇన్ టు ఇట్, యూ స్టార్టెడ్ మేకింగ్ ఇట్, యూ ఆర్ ఆల్మోస్ట్ డన్ and you're about to release it, and you got this opportunity to speak about your journey or your people on the stage. నాకు ఏమనిపించిందంటే మన సక్సెస్ మీట్లో ఇంకేం మాట్లాడలేడా, లేకపోతే సక్సెస్ మీట్లు పెట్టమనుకున్నాడా, ఇంకా ఆపర్చునిటీ రాదు అనుకున్నాడా, నాకు తెలియదు ఆయన బ్రెయిన్లో ఏముండిందో. దట్ ఇస్ సో అమేజింగ్. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ టీమ్ ఎఫర్ట్ ఇదంతా చాలా నచ్చింది నాకు. పెట్టుకొని తీసినావు వాళ్ళంతా చెప్తుంటే నాకు అర్థం అవుతుంది. బట్ స్టిల్ తర్వాత నువ్వు ఎన్ని మూవీస్ చేస్తావో, హిట్లు కొడతావో ఫ్లాప్లు కొడతావో పక్కన పెడితే, వెన్ యూ డిడ్ దిస్ థింగ్ దట్ ఇంట్రడ్యూసింగ్ యువర్ ADs ఆన్ స్టేజ్, యూ ఓన్ our hearts, యూ ఓన్ మై హార్ట్. ఒక మెట్ట ఎక్కేసినావు అంటారు కదా, అట్లా ఎక్కేసిండు భయ్యా. సో ఆల్ ద బెస్ట్ రామ్ జగదీష్ కూడా. ఇంకా అప్కమింగ్ మూవీస్ అన్నీ చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మంచి మంచి స్టోరీస్తో. సో దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ యువర్ కామెంట్స్ ఆన్ దిస్ వీడియో టూ. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఫస్ట్ డే ఒకటే పెరిగారు. ప్లీజ్ డూ షేర్ మై ఛానల్. సబ్స్క్రైబర్స్ని తీసుకొస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో bye, see you all in my next video very soon.